నమస్తే అఫ్రెండ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదు. గత పాలనలో దళితులకు అవమానం జరిగిందన్న బత్తుల ఆనందరావు. కుప్పంలో సాక్షి పేపర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అసత్య వార్తలు రాస్తోందని టీడీపీ నేతల ఆగ్రహం. డిప్యూటీ వార్డర్ను సస్పెండ్ చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. హెచ్ఎం నరసింహారావుకు షోకాజ్ నోటీస్ జారీ. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో దళితులకు తీరని అవమానం చేశారని, శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోట జగన్ పేరు వేయించి రాజ్యాంగ నిర్మాతని అవమానించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి 3 చైర్మన్లు పెట్టి కుర్చీలు మాత్రం ఇచ్చి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్కి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాలు కేటాయించి ₹100 కోట్ల అంబేద్కర్ స్మృతివనాన్ని అక్కడ శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి కొత్తగా వేరే చోట విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ని రాజకీయ కోణంలో వాడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి, ఏ విజయవాడలో అయితే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో అదే విజయవాడలో అదే విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ గారి పేరుని పెద్ద అక్షరాలతో రాసి శంకుస్థాపన ప్రారంభం పలకం మీద వేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరుని తీసుకొచ్చి అంబేద్కర్ పేరు పెట్టే స్థానంలో పెద్ద అక్షరాల్లో పెట్టుకున్నటువంటి ఈ రాజకీయ ఉద్దేశంతో చేసిన జగన్మోహన్ రెడ్డి, అలాగే 170 కోట్లతో ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్లకి తీసుకెళ్ళి అదే నిర్మాణంలో 250 కోట్లు అవినీతి చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఈ రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలని చంద్రబాబు గారు అమలు చేస్తారని, అలాగే ఈయన ఏదైతే సప్లై నిధులను దారి మళ్లించాడో అవన్నీ చంద్రబాబు గారు మళ్ళా ఎస్సీలకు ఇచ్చేస్తారని, అలాగే ఏదైతే ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకానికి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుని జగనన్న విదేశీ విద్యను పెట్టావంటే నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తివో, అంబేద్కర్ అంటే నీకు ఎంత మరి తక్కువ భావన ఉందో ఆ ఒక్క చర్య చెప్తుంది నీకు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా భవిష్యత్తులో నీకు నీ పార్టీకి పుట్టగత ఉండని భయపడి అంబేద్కర్ విగ్రహాల పేరుతో నువ్వు నీ సాక్షి పేపర్లో ఈ యొక్క తప్పుడు రాజకీయానికి తప్పుడు రాజకీయ నాంది పలుకుతున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఎస్సీ సంక్షేమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నిర్వహించిన కోనసీమ బాలోత్సవం ముగింపు సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. భవిష్యత్తు సమాజాన్ని చూడాలంటే నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని ఎమ్మెల్యే బండారు అన్నారు. భవిష్యత్తు సమాజం నైతిక విలువలు కూడిన సమాజం కావాలంటే విద్యావంతులైన పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు దేనిపై ఆసక్తి ఉందో గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. సరే ఇంతమంది మేము స్కూల్కి వెళ్తుంటే రాత్రి చీకటి పడే సమయానికి రావడం, వాళ్ళకి సమయం లేకపోవడం, హాలిడేస్లో కూడా అనేక రకాలైన ఇతర వర్కులు ఉండడం, వాళ్ళకి సమయం లేకపోవడం, కనీసం వాళ్ళ యొక్క బయటి ప్రపంచంతో కలిసి వెళ్ళడానికి లేకుండా టీవీలో లేదా సెల్ ఫోన్లో వాటితో మమేక
ఎక్కువైపోవడం. అవి కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారు ఇలా బయటకు వచ్చినప్పుడు సమాజం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు. సమాజంలో ఎవరున్నారు, ఎటువంటి వారు ఉన్నారు, సమాజంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు, ఎవరు ఏమిటి అనేది కూడా వారు అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. అటువంటి అనేక రకాలైన పిల్లలకు ఉపయుక్తమైనటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని నాడు వీరు మనం ట్రస్ట్ తరఫున, జితేంద్ర ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం, దాని మనం ట్రస్ట్కి ఎప్పటికైనా సేవా కార్యక్రమం నిమగ్నమైన మన ఇండూరి పవన్ కుమార్ గారు, ఫౌండేషన్ తరఫున జితేంద్ర గారు, రాజు మన గంగుమల్ల రాజు గారు, ఇంకా మన మాస్టర్లు చెప్పక్కర్లేదే కాంతి భారత వారు, లేదా ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా కొత్తపేటలో కార్యక్రమం జరిగిందంటే మేము ఉన్నాం ముందు, ఆ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి నడిపించుకుంటాం అని ముందుకొచ్చే మన ఉపాధ్యాయ బృందం, సామాజిక సేవా కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దాతలు కూడా అనేక మంది మంచి కార్యక్రమాన్ని అందరూ సహకరించిన చిత్తూరు జిల్లా కుప్పంలో సాక్షి పేపర్ అసత్య వార్తలు రాస్తోందని మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగులుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్ పాల్పడుతున్నారని రాజ్ కుమార్ ఆరోపించారు. మరోసారి సీఎం చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. దుమ్ముగూడెంలోని కొత్తపల్లి గిరిజన బాలుర వసతి గృహంలో డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్న హరికృష్ణను సస్పెండ్ చేశామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. అలాగే హెచ్ఎం పూనెం నరసింహారావుకు ఐటీడీఏ పీఓ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కుంజ దీపక్ శనివారం ఆశ్రమ పాఠశాల నుండి స్వగ్రామంకి ఆటోపై వెళుతూ ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డిప్యూటీ వార్డెన్పై విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేయడంతో వారిపై చర్యలు తీసుకున్నామని రాహుల్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15న జరగబోయే సీఎం రేవంత్ సభ ప్రాంగణాన్ని వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ పరిశీలించారు. రాజీవ్ కెనాల్లోని గోదావరి జలాలను సీఎం విడుదల చేయడంతో వైరా రిజర్వాయర్కు వస్తాయని, ఇది దేశ చరిత్రలో కనీవిని ఎరుగనిది అని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీని సభలో ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. సభకు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి విముక్తి కలిగి స్వతంత్రం సిద్ధించినటువంటి రోజున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు, అంతకుముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఇవాళ రేపు రాబోయేటటువంటి 15వ తారీఖు నాడు రోజున వైరా కాన్స్టిట్యున్సీ సాక్షిగా రేపు రైతాంగానికి పూర్తి చేయబోతా ఉన్నది. అంటే రైతులు ఏదైతే అప్పులలో ఉన్నారో, రైతులు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుణం ఏది ఉందో ఆ రోజున పూర్తిగా విముక్తి చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది చారిత్రాత్మకమైన నిర్ణయం.
ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఎన్నడూ ఎవరు రైతులకు రుణమాఫీ చేయనటువంటి విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మొత్తం మంత్రివర్గ బృందం అంతా కూడా ఇవాళ ఆలోచన చేసి రైతుల్ని రుణవిముక్తి చేయబోతా ఉన్నది. మొదటి దఫా ఏదైతే ₹1,00,000 వరకు చేసిండ్రో దాదాపు 11 లక్షల పైననే రైతులకు, అట్లాగే 1,50,000 వరకు దానికి కూడా 7 లక్షల మంది రైతులకు ఇవాళ రాష్ట్రంలో రుణవిముక్తి చేసి ఏది 2 లక్షల హామీ ఇచ్చిండ్రో ఆ 2 లక్షల హామీ వరకు కూడా రేపు 15th ఆగస్టు నాడు ఇక్కడ వైరస్ సాక్షిగా రైతులకు విముక్తి చేయబోతా ఉన్నారు. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మొదటి దఫాలో అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కేవలం 6 దఫాలుగా బ్యాంకులో డబ్బులు వేసి రైతులకు వడ్డీలకు చెందినటువంటి పరిస్థితులు చేసింది. అది కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి దాదాపు 15 లక్షల మంది రైతులకు ఆనాడు మొదటి విడతల అధికారం ఉన్నప్పుడు మాఫీ చేయలేకపోయింది. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందే కేవలం 70-80% రైతులకు మాఫీ చేసి దాదాపు 8,500 కోట్ల ఆనాడు రైతులకు మాఫీ చేయలేటువంటి నీచమైన చరిత్ర గత ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ గారు మన వరంగల్ సభలో ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రైతులకు అన్యాయం జరిగింది, కేసీఆర్ ₹1,00,000 రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు కూడా చేయలేదు కాబట్టి రైతాంగం ఇబ్బందులో ఉంది. ₹2,00,000 మనం రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹2,00,000 రుణమాఫీని ఇక్కడి నుంచే రైతుల ఖాతాలోకి వేయబోతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతం చరిత్ర, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ మంత్రులు పెద్ద ఎత్తున, ఈ రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున, ఎమ్మెల్యేలు ప్రధానంగా మా జిల్లా నుంచి పెద్దలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, ఎంపీ గారు, రెడ్డి గారు, ఇంకా వగైరా అందరూ పెద్ద ఎత్తున మంత్రులు ఇక్కడ కూర్చున్నారు. ప్రజలు కూడా, ఈ జిల్లా ప్రజలు ప్రధానంగా రేణుకా చౌదరి గారు, వారితో పాటు ఇంకా ఇతర ఎంపీలు, ఖమ్మం జిల్లా ప్రజానికం, ఈ నియోజకవర్గ ప్రజానికం పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రాంతం మీద అభిమానంతో, ప్రేమతో అడగంగానే వైరాలో బహిరంగ సభ వేదికను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల, రైతుల చిరకాల వాంఛ తీరనుందని వారు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు చేరనున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం అప్పటి 2,400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లుగా మార్చి 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రాబోయే 2 ఏళ్లలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2,400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా, కానీ 2,400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్, అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు 1 ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా
ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు 1,75,000 ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇటీవల ట్రాక్టర్ ట్రక్కు కింద భాగాన సెపరేట్గా ఛానల్ తయారు చేయించి 150 కేజీల ఎండు గంజాయి తరలించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే దుండగులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని అడ్డుకుంటామని ఎక్సైజ్ ఎస్పీ జానయ్య తెలిపారు. ఎండు గంజాయితో ఉన్న ప్రధాన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. అది హైడ్రాలిక్ వేసిన తర్వాత దాని మీద ఉన్న చాసిస్ మీద వాడు గంజాయి రవాణా చేయడం అనేది కొత్తగా ఫస్ట్ టైం ఇది అంటే చూస్తున్నాం. అదేవిధంగా ఎందుకు వస్తున్నారు ఈ విధంగా ట్రాక్టర్ల మీద? ఇంతకుముందు కార్లలో వచ్చేది, జీపులలో వచ్చేది, వ్యాన్ల మీద వచ్చేది, ఆటోలలో వచ్చేది. ఇప్పుడు గోదావరి మనకు ఉధృతంగా ప్రవేశింది కాబట్టి ఆ ప్రభావంలో వాళ్ళకి ఇదే స్మార్ట్ వెహికల్ అయిన కార్లు కానీ, టాటా ఏసీ టాటాలు కానీ, ఇంకో డీసీఎం కానీ రావడం లేదు కాబట్టి ట్రాక్టర్లు అయితే బురద వాగుల నుంచి కూడా ఇంటీరియర్ ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడు ఒక ప్రత్యేకంగా వాడు తీసుకురావడం జరిగింది. ఇంకా ఉంది ఏమైనా ఛార్జెస్ హైడ్రాలిక్ లేపితేనే అది కనిపిస్తుంది, కానీ మామూలు దాన్ని ఛేదించి ఆ ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాంట్లో 150 కిలోల దాదాపు 150 కిలోల గంజాయి డ్రై గంజా దొరికింది. ఎక్కిజుడు అతను ఆ బ్రిడ్జ్ మీద పరారైపోయాడు. కానీ ఈ బండి ఆధారంగా ఇంజన్ నెంబరు R13T23113 ఇది చాసిస్ నెంబర్గా దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆర్టీఐకి లెటర్ పెట్టి దాని ప్రకారంగా ఆ ట్రాక్టర్ కానీ ఎవరి పేరు మీద ఆ ఎక్కిజ్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అలాంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. డ్రగ్స్ నిర్మూలనకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని సీఐ కొండలరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ ఆపరేషన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆపరేషన్లో భాగంగా కట్టంగూరు మండల పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. సుమారు 20,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పారిపోయిన వాళ్ళతో వచ్చేసి నామ శ్రీకాంత్, ఇతన్ని కూడా ఈదులూరు గ్రామం. ఈ పట్టుబడిన ఇతర వ్యక్తుల దగ్గర నుండి వాళ్ళ బ్యాగులు చెక్ చేయగా అందులో నిషేధ డ్రగ్స్ ఏదైతే గంజాయి ఉందో గంజాయి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అది గంజాయి చూడగా మొత్తం ఒకరి దగ్గర మొత్తం కలిసి 750 గ్రామ్స్ మనకి 745 గ్రామ్స్ గంజాయి ఉన్నది ఇద్దరి దగ్గర కలిసి. అటు గంజాయిని మేము సీజ్ చేయడం జరుగుతుంది. దాని వాల్యూ వచ్చేసి 18,600 రూపీస్ వాల్యూ ఉంది. దాన్ని ఇక్కడ మా సంస్థ సమక్షంలో వాటిని సీజ్ చేసి వారి మీద వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ దగ్గర నుండి ఒక 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 3 కూడా ఫ్రెండ్స్. ఇతను ఈ శివప్రసాద్ అండ్ శ్రీకాంత్ ఇద్దరు లారీ డ్రైవర్లు. వీళ్ళు మామూలుగా లారీ డ్రైవింగ్ చేసే సమయంలో వీళ్ళు ఒరిస్సా వెళ్ళి ఈ లైన్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఈ గంజాయి తాగే వాళ్ళతో వీళ్ళకి గంజాయి తాగడం అలవాటు అయిపోయింది. అందులో భాగంగా వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒరిస్సా నుండి అక్కడ ఫారెస్ట్లో అన్నోన్ పర్సన్స్ గంజాయి కొనుక్కోవడం, తాగడం ఈ విధంగా అలవాటయ్యారు. వీళ్ళు తాగుతున్న క్రమంలో ఈ నాగనపల్లికి సంబంధించిన మధు కూడా అతను కూడా గంజాయి తాగేవాడు. ఇంతకుముందు హైదరాబాద్ గూల్పేటలో తెచ్చుకొని తాగేవాడు. ఈ తర్వాత వీళ్ళు తాగుతారని చెప్పేసి వీళ్ళతో కలిసి అప్పుడప్పుడు అందరు కలిసి 3 కూడా గంజాయి తాగేవాళ్ళు.
వీళ్ళు గంజాయి తాగే క్రమంలో అరే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల తెచ్చుకొని మనం కూడా అమ్ముకొని డబ్బు సంపాదించామని ఈజీ మనకి అలవాటు పడిపోయి వీళ్ళు ముగ్గురు కలిసి ఒరిస్సా వెళ్ళి ఒక 5,000కు ఒక ½ కేజీ లాగా తల కొత్త కొనుక్కొని వచ్చేసి వాళ్ళు తాగుకుంటూ వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా ఎవరైతే డిమాండ్ ఉంటుందో విద్యార్థులకు కానీ లేబర్స్ కానీ యువతకు కానీ ఎవరికైతే డిమాండ్ ఉంటుందో వాళ్ళకి 10 గ్రాములకి 500 రూపాయలు తీసుకొని 500, 300 అంటే వాళ్ళ డిమాండ్ బట్టి తీసుకొని వాళ్ళకి అమ్మేవాళ్ళు. ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు 2-3 సార్లు అక్కడ నుండి ఒరిస్సా నుండి తెచ్చుకున్నారు. మాకు నిన్నటి రోజు వాళ్ళు ఒరిస్సా వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారని మాకు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావాలా ఎస్ఐ గారు అని కన్వీనర్ రోడ్లో పట్టుబడి చేయడం జరిగింది. ఆ పారిపోయిన శ్రీకాంత్ కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఇటు వ్యక్తుల వద్ద నుండి మేము ఈ గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మన నల్గొండ ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారు మిషన్ పరివర్తన అని చెప్పేసి గంజాయి నిర్మూలన గురించి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో అంటే ఓన్లీ తాగే అలవాటు ఉన్నారో వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పెట్లర్స్ ఎవరైనా అంటే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో విద్యార్థి కరెంట్ షాక్కు గురయ్యాడు. మండలంలో కుర్లపల్లి బాలుర హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న తాడ్వాయి మండలం బక్కాయిపేటకు చెందిన నీరటి ముఖేష్ అనే విద్యార్థి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ముఖేష్ను కాపాడి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములుగు ఏరియా హాస్పిటల్లో ముఖేష్ చికిత్స పొందుతున్నాడు.